గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమ్మడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం ఫ్యామిలీ హెల్త్ గురించి తెలుసుకోబోతున్నామండి. సో ఇవాళ మనం గమనించామనంటే మన దగ్గర నుంచి బేస్ చేసుకొని మనము, మన ఫ్యామిలీ, మన సరౌండింగ్స్ ఎవరు చూసినా కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ గురించే మాట్లాడుతూ ఉంటారు. సో ఒకవేళ దూర బంధువులకి లేదా ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మా వైఫ్కి ఇలా ఉంది, మా పేరెంట్స్కి ఇలా ఉంది, సో పలానా హాస్పిటల్లో ఉన్నాము, పలానా సర్జరీ ఉంది, సో ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పారు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి సార్ పొద్దు పొద్దున్నే లేచి ఇటువంటి నెగిటివ్ థాట్స్ అని మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటారేమో. సో ఇట్స్ ఫ్యాక్ట్. 100% ఇది నిజమండి. సో మీరు కామన్గా ఎక్కువ ఇప్పుడు జనాలు ఖర్చు పెడుతున్నటువంటి థింగ్స్ గురించి చూస్తే హెల్త్ ఈజ్ ద మేజర్ ఇష్యూ అయిపోయింది. సో ఎంత డబ్బున్నా కానీ కాపాడుకోలేనటువంటి పరిస్థితి. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఇంటెస్టైన్లో క్యాన్సర్ వచ్చినటువంటి ఒక 11 మంత్స్కి చనిపోవడం జరిగింది. సో ఆయన గురించి చూసుకుంటే రిటైర్డ్ కమిషనర్, పోలీస్ ఆఫీసరు, ఆ, వందల ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి ఓవర్ ద సరౌండింగ్ ఔటర్ రింగ్ రోడ్డు. దాదాపు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. పిల్లలు బాగా సెటిల్డ్, మంచి ఫ్యామిలీ, చాలా పెద్ద ఇల్లు, చాలా పెద్ద ఫ్యామిలీ, కంబైన్డ్గా ఉంటారు. సో అంత ఉన్నా కానీ ఆయనకి ఇంటెస్టైన్లో క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ కోసం కూడా నాకు తెలిసి మోర్ దెన్ 50 lakhs ఖర్చు పెట్టడం జరిగింది. సో అయినా కానీ 11 మంత్స్లోనే ఆయన ప్రాబ్లం ఫేస్ చేయలేక చనిపోవడం జరిగింది. సో దీని అంతటికీ కారణం ఏంటి అని అంటే ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు ఉంది, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవటం, యోగా చేయటం, తర్వాత రైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం. రైట్ బ్రేక్ఫాస్ట్ మీన్స్ వాల్యుబుల్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం, ఆ తర్వాత జిమ్కి వెళ్ళటం, ఆ తర్వాత మంచి అట్మాస్ఫియర్. అంటే రిటైర్ అయిన తర్వాత మంచి అట్మాస్ఫియర్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్. సో పాజిటివ్ థాట్స్ గురించి లేదా ఫైనాన్షియల్గా కొంచెం బెటర్గా ఉండేటువంటి వాడి గురించి డిస్కస్ చేసుకునేటువంటి ఒక అసోసియేషన్తో కలిసి ఉండటం. సో అటువంటి మంచి అట్మాస్ఫియర్, మంచి ఫ్యామిలీ, రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతూ ఉండేవి. ఇవన్నీ కూడా పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇదంతా బాగున్నా కానీ ఏది కావాలన్నా చేయగలిగేటువంటి క్యాపబిలిటీ, డబ్బు ఉన్నా కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోలేక ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత వితిన్ 1 ఇయర్లోనే చనిపోవడం జరిగింది. సో అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే డబ్బుతోటి మనం కొనలేనిది ఇవాళ మేజర్ థింగ్ ఏంటి అని అంటే హెల్త్. సో దానికి అంటే నాట్ ఓన్లీ దిస్ పర్సన్, ఈయనొక్కరనే కాదు, చాలా మందిని కూడా మనం వింటూనే ఉన్నాం. రీసెంట్గా మన ఎంఓఎం గురించి ఒకరు అడిగినప్పుడు ఒక ఫ్యామిలీని కలవడానికి వెళ్ళాను నేను. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి సిటీలోనే అవుట్కట్స్లో వెళ్ళి మాట్లాడితే ఇంట్లో ఆమెకి క్యాన్సర్ ఐడెంటిఫై అయింది. సో దానికి ఏఐజీ హాస్పిటల్లో నియర్లీ 50 lakhs 4 మంత్స్లో ఖర్చు పెట్టినా కానీ వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఇంకెందుకు మించి ఏం చేయలేము, మీరు హాస్పిటల్లో ఉంటే రోజుకి 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. సో ఏమని ఉన్నన్ని రోజులు చూసుకోండి అని చెప్పేసి పంపించేసేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా మేజర్ రీజన్ ఏంటి అని అంటే మనం పొద్దున లేచి వాడేటువంటి టూత్ పేస్ట్ దగ్గర నుంచి మొదలవుతాయండి. సో అవే మేజర్ కారణాలు. కానీ ఇవాళ చాలామంది కూడా ఏముందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటా ఉంటారు. సో మీరు ఆ, దీని అంతటి గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ చూస్తున్నా కానీ ఏదో ఒక ఆర్టికల్ దీనికి సంబంధించి రావటం జరుగుతూ ఉంది, హెల్త్ అవేర్నెస్ అనేది. సో వాటిల్లో చాలాసార్లు టూత్పేస్టు, డిటర్జెంట్స్లు వాడటం వల్ల క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో ఇట్స్ 100% ఫ్యాక్ట్. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు న్యూస్ పేపర్ చాలా తక్కువ మంది మాత్రమే వేయించుకుంటా ఉన్నారు. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం సెర్చ్ చేశానంటే వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టూత్పేస్ట్. సో సైడ్ ఎఫెక్ట్స్, టూత్పేస్ట్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కనుక చూస్తే టూత్పేస్ట్ కెన్ కాజ్ ఏ నెంబర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంక్లూడింగ్ స్వాలోయింగ్ టూ మచ్ టూత్పేస్ట్. అంటే ఎక్కువ టూత్పేస్ట్ తినటం వల్ల
దానివల్ల స్టమక్ పెయిన్, ఇంటెస్టినల్ బ్లాకేజెస్, రకరకాల సిమ్టమ్స్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇదే మీరు డౌన్ చేసి చూస్తే వాట్ ఆర్ ద లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టూత్పేస్ట్. ఎందుకు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రతిరోజు కూడా మనం వాడేటువంటి ప్రోడక్ట్ ఇది. మార్నింగ్ నిద్ర లేవగానే బ్రష్ చేసుకుంటాం, బ్రష్ చేసుకోవడానికి పేస్ట్ ఏదో ఒకటి వాడుతూనే ఉన్నాం. సో లాంగ్ టర్మ్ ఇటువంటి టూత్పేస్ట్లు వాడటం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూస్తే ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే డెంటల్ ఫ్లూరోసిస్, స్కెలిటల్ ఫ్లూరోసిస్, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, numbness and muscular spasms, birth defects, క్యాన్సర్ అండ్ ఇన్సఫిషియంట్ రీనల్ సిస్టమ్. సో ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ రావటానికి ఇటువంటి టూత్పేస్ట్ కారణమవుతా ఉంది. నాట్ ఓన్లీ టూత్పేస్ట్, మనం నొరగ రావటానికి వాడేటువంటి ఇంట్లో ప్రతి ప్రొడక్ట్ కూడా మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కువ నొరగొస్తే అబ్బా చాలా మంచి ప్రోడక్ట్ బాగా ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. మీరు నురుగు రావడానికి వాడేటువంటి టూత్పేస్ట్ కావచ్చు, హ్యాండ్ వాష్ కావచ్చు, డిటర్జెంట్స్ కావచ్చు, డిష్ వాషింగ్స్ కావచ్చు, షాంపూస్ కావచ్చు, సోప్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఇవే ప్రాబ్లమ్స్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. సో మీరు స్నానం చేసేటప్పుడు షాంపూ పెట్టుకున్నారు, కంట్లో పడితే ఏమవుతుంది? మంట వస్తుంది. ఎందుకు మంట వస్తుంది అని అంటే అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, సో వాటిలో ఉన్నటువంటి కెమికల్స్. సో అట్లానే టూత్పేస్ట్ ఏమాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ నోరంతా కూడా మంట వచ్చి పొక్కిపోయినట్లుగా అవుతూ ఉంటుంది. మార్కెట్లో దొరికేటువంటి న్యాచురల్ టూత్పేస్ట్ అని చెప్పుకునేటువంటి బ్రాండ్స్ కూడా ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ జనాలు ఏంటంటే డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఏవంటే అవి ఫంక్షనల్ టూత్పేస్ట్లు కంటిన్యూగా వాడుతూ ఉన్నారు. సో అటువంటి కెమికల్ బేస్డ్ ఫంక్షనల్ టూత్పేస్ట్ కంటిన్యూగా వాడటం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫంక్షనల్ టూత్పేస్ట్ అనేది అది న్యాచురలా, సో అది దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం కంటిన్యూగా వాడాలి. నాట్ ఓన్లీ ఫంక్షనల్ టూత్పేస్ట్, మీరు వాడేటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా మనం మాత్రం మన ప్రోడక్ట్ గురించి వెళ్ళి చెప్పినప్పుడు దీంట్లో అది ఉంది, ఇది ఉంది, అది కెమికల్ కదా, అది వాడకూడదు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో మన వాటిల్లో లైక్ అటామీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అబ్సల్యూట్ క్వాలిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక్కడ కస్టమర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కస్టమరు హ్యాపీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం కస్టమర్ సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో దానికోసం ప్లాన్ డిజైన్ చేయటం జరిగింది. మెయిన్ థింగ్ వచ్చేసి క్వాలిటీ, కస్టమర్ హ్యాపీనెస్. సో దానికోసం నామినల్గా ఏదైతే వాడాలో వాటినే వాడుతూ ఉన్నారు. సో ఇట్లా మార్కెట్లో దొరికేటువంటి రకరకాల ఇటువంటి ప్రొడక్ట్స్ వాటి వల్ల కూడా మనము అట్లనే ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతున్నాం, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉన్నారు. చాలా రకాల టూత్పేస్ట్ల మీద చాలా క్లియర్గా ఉంటుంది బిలో 7 years అండ్ అబోవ్ ఏజ్ వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు అని చెప్పేసి. కానీ అవన్నీ కూడా మన వాళ్ళు చూడరు. మనం ఇస్తే మాత్రం పిన్ టు పిన్ లెటర్తో సహా ప్రతిదీ చదివి రీసెర్చ్ చేసి ఇది అది ఇది ఇది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు రెగ్యులర్గా వాడేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏమాత్రం తెలుసుకోకుండా టీవీలో యాడ్ ఇచ్చారు, ఒక సెలబ్రిటీ వచ్చేసి టీవీలో యాడ్ ఇచ్చారు, అబ్బా ఆయన చెప్తే బ్రహ్మాండం, ఈడు మావాడే, ఈడు మా హీరోనే, ఈవిడ నాకు ఇష్టము అనేటువంటి ఆ సెలబ్రిటీస్ చెప్పినటువంటి మాటల్ని నమ్మి వీళ్ళు ప్రొడక్ట్లు యూజ్ చేయడం జరుగుతూ ఉంది. దానివల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంది. కానీ వాటి గురించి ఎవరు కూడా స్టడీ చేయట్లేదు. ఇటువంటి ఆర్టికల్స్ ఏదన్నా వస్తే పేపర్లోనో లేదా వాట్సాప్లోనో ఏదన్నా వస్తే వాటిని ఫార్వర్డ్ చేసి ఆ క్షణం వరకు ఓకే అబ్బా ఇది వాడకూడదు అని చెప్పేసి అనుకొని దాన్ని మర్చిపోవడం జరుగుతూ ఉంది తప్పించి ఎవరు కూడా దాన్ని ఫాలో అవ్వట్లేదు, ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఇట్లా మెసేజ్లు వచ్చేది తెలుసుకొని ప్రొడక్ట్ చేంజ్ చేసుకొని హెల్దీగా ఉండటం కోసం, అంతేగాని నలుగురికి ఫార్వర్డ్ చేసి లేకపోతే స్టేటస్లో పెట్టి లైట్ తీసుకోమని కాదు. సో దానివల్ల ఏమవుతుందనంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్లుగా అవుతా ఉంది, లేని ప్రాబ్లంని కొని తెచ్చుకోవడంగా అవుతా ఉంది. నిన్న కూడా నేను ఇట్లానే మన వాళ్ళు ఎవరో స్టేటస్ పెడితే చూస్తున్నా. ఆరోగ్యంగా ఉండటానికి ఎటువంటి డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, బట్
అనారోగ్యం కావాలంటే మాత్రం కొనుక్కుంటున్నాం అని చెప్పేసి ఒక సీనియర్ డాక్టర్ చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగవటం, ఆరోగ్యంగా ఉండటం, నిద్ర లేచిన తర్వాత యోగా, ఎక్సర్సైజ్ చేయటం, ఆరోగ్యంగా ఉండటం, టైంకి వాటర్ సఫిషియెంట్గా తీసుకోవటం, ఆరోగ్యంగా ఉండటం, సరిపడా నిద్రపోవటం, ఆరోగ్యంగా ఉండటం, ఏం తింటున్నామో తెలుసుకొని ఎంత తినాలో అంత సరైనటువంటి టైంకి తినటం, ఆరోగ్యంగా ఉండటం. వీటి వేటికి కూడా అడిషనల్గా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ అనారోగ్యంగా ఉండటానికి సిగరెట్ తాగాలంటే మనము మనతో పాటు నలుగురు కావాలి, మందు తాగాలంటే మనము మనతో పాటు నలుగురు కావాలి, నాన్ వెజ్ తినాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి. సో ఇట్లా నిద్ర చెడగొట్టుకొని ఉండాలంటే ఫోన్ చూసుకుంటా లేకపోతే టీవీలు చూసుకుంటా పార్టీలు చేసుకుంటా ఇట్లా నిద్ర సరిపడా నిద్రపోకుండా ఉండాలి. మార్నింగు లేట్గా లేగవటము, ఏ యోగా లేదు, ఎక్సర్సైజ్ లేదు, వాకింగ్ లేదు, ఏమీ లేదు. ఏం తింటున్నామో ఎప్పుడు తింటున్నామో బర్గర్లు, పిస్తాలు, ఆ, రకరకాల పాస్తాలు రకరకాలుగా తినేసి అంతా అనారోగ్యాన్ని కొనుక్కుంటా ఉన్నాం. సో ఆయన చెప్పింది 100% నిజమండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్, పొద్దున్న లేచి పేస్ట్ కావాలి, బ్రష్ కావాలి, తర్వాత స్నానం చేయాలంటే షాంపూ కావాలి, ఒక సోపు కానీ లిక్విడ్ కానీ కావాలి, తర్వాత బట్టలు వాష్ చేసుకోవడానికి డిటర్జెంట్ కావాలి, డిషెస్ క్లీన్ చేసుకోవడానికి డిష్ వాషింగ్ లిక్విడ్ లేదా సంథింగ్ డిష్ వాషర్ కావాలి. సో ఇట్లా మనము ప్రతిరోజు కూడా వాడేటువంటి అప్రాక్సిమేట్లీ ఒక 10 ప్రొడక్ట్స్ మనము వీటి నుంచి తప్పించుకోలేము. నేను బ్రష్ చేసుకోను, పేస్ట్ వాడను అనేవాళ్ళు ఎవరిని ఇవాళ మనం చూడట్లేదు. ఈవెన్ విలేజెస్ బాగా రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా పేస్టు బ్రష్ వాడుతూ ఉన్నారు. సో ఇటువంటి వాటి వల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళు వాళ్ళు ఏజీ ఆ, అది ఇది అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావటం జరుగుతూ ఉంది. సో ఇది గనక మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇవాళ ఆ, నిన్న ఒక అతన్ని చూశాను. మంచి బిల్డరు, చాలా డబ్బున్నటువంటి వ్యక్తి, ఏదో సమ్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తా ఉన్నారు. సో అంతా బాగానే ఉంది, కారు ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, బ్రహ్మాండంగా డబ్బు ఉంది, అంతా బిజినెస్ బాగుంది. పైన చూస్తే బట్టతల, కింద చూస్తే పొట్ట. అదేదో డైలాగ్ ఉంది, పైన బట్ట కింద బొట్ట పొట్ట అని. ఆ టైప్లో ఎందుకు తయారవుతున్నారు ఆ విధంగా అని అంటే, సో ఇటువంటి అన్హెల్దీ హ్యాబిట్స్, అన్హెల్దీ ప్రొడక్ట్స్. సో వీటిని తప్పించుకోగలమా అని అంటే ఇవాళ ఉన్నటువంటి నేను వేప పుల్ల వేసి తోముకుంటాను అని అంటే వేప చెట్లు అనేది కనపడకుండా పోతా ఉన్నాయి. సో ఒకవేళ అటువంటిది ఏదైనా చేద్దాం అనుకున్నా అమెరికా లాంటి కంట్రీలలో వేప పుల్లల్ని $100 పెట్టి ఒక కట్ట అమ్ముతా ఉన్నారు. సో అంటే అక్కడ బిజినెస్ ఉంది కాబట్టే కదా అమ్ముతున్నారు వాళ్ళు. సో ఏంటి అని అంటే ఇప్పుడు వస్తున్నటువంటి అవేర్నెస్. అట్లా మనము ఫస్ట్ అవేర్లో ఉండాలి. మనము ఇవేంటి అనేది తెలుసుకోవాలి. తర్వాత ఫ్యామిలీగా కలిసి ప్రొడక్ట్ గురించి మాట్లాడాలి. మీరు బిజినెస్ గురించి మాట్లాడితే చాలా తక్కువ మంది మాత్రమే పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. మీరు ప్రొడక్ట్ గురించి మాట్లాడితే అది కూడా ఫ్యామిలీని కలిసి ఈ ప్రొడక్ట్స్ని చూపించి వాళ్ళు వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్ ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసుకురామని చెప్పేసి ఆన్ ది స్పాట్ ఈ విధంగా మీరు గూగుల్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఆ ప్రొడక్ట్ పేరు, ఆ కంపెనీ పేరు, ఆ ప్రొడక్ట్ పేరు కొట్టేసి చూడొచ్చు దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి. సో అట్లా మన ప్రోడక్ట్ గురించి మీరు చూసినా కానీ మంచి రివ్యూస్ అనేది ఇక్కడ మనకి స్క్రోల్ అవుతా ఉన్నాయి. సో అలా వాటిని మార్చుకొని వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళగలిగితేనే ఇక్కడ మనతో పాటు చాలా మందిని మనం ఆరోగ్యంగా తయారు చేయగలుగుతాం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ బిజినెస్ చేసుకొని మన లైఫ్ స్టైల్ని మార్చుకోవటానికి కూడా అవకాశం ఉంది. సో మన పాంప్లెట్, ఒక చిన్న పాంప్లెట్ కొట్టించున్నాను. ఆ, సో దాంట్లో ఆ, చాలా సార్లు అంటే ఒక 3-4 రోజులు దాని మీద సాధన చేసి నేను అందులో మ్యాటర్ని ఎడిట్ చేయటం జరిగింది. సో దాన్ని ఎవరు కూడా చదవరు నాకు తెలిసి, ఆ, చాలా తక్కువ మంది మాత్రమే. దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి అని అంటే అటామీలో ఉచిత సభ్యత్వం పొందండి.
సో అటామీ బిజినెస్లో మనం జాయిన్ అవటానికి అడిషనల్గా ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీగా మనం మెంబర్షిప్ తీసుకోవచ్చు. తర్వాత డిస్కౌంట్ ధరలతో మీకు కావలసిన అంతర్జాతీయ నాణ్యమైన ఉత్పత్తులు కొనుగోలు చేసి ఉపయోగించండి. సో ఇక్కడ మనం కొనేటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా అబ్సల్యూట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్టు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్. ఎందుకు అనంటే లైక్ మనం వాడుతున్నటువంటి టూత్పేస్ట్ కావచ్చు, టూత్ బ్రష్ కావచ్చు, డిటర్జెంట్ లిక్విడ్ కావచ్చు, డిష్ వాషింగ్ లిక్విడ్ కావచ్చు, ఇవాళ అటామీ చూస్తే 58 కంట్రీస్లో అక్కడ ఉన్నటువంటి మెంబర్సు, కస్టమర్సు ప్రోడక్ట్ వాడటానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఆ కంట్రీలో ఆ ప్రోడక్ట్ అమ్ముతున్నారు అని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది కంపెనీ ఫాలో అయ్యి తయారు చేయగలిగింది కాబట్టి అక్కడ అమ్ముతుంది. సో 58 కంట్రీస్లో ప్రొడక్టు బిజినెస్ జరుగుతుంది అని అంటే సో ఇంటర్నేషనల్ క్వాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న ధరని డిమాండ్ చేయకుండా అందుబాటులో ఉంచి అది కూడా ఫ్రీగా మెంబర్షిప్ తీసుకుంటే గ్యారంటీగా డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. సో అందుకని ఇక్కడ మనం షాపింగ్ చేసుకొని వాటిని వాడుకోవటం వల్ల ఏమవుతుందనంటే మనకి డిస్కౌంట్ వస్తుంది, దానివల్ల హెల్తీగా ఉంటాం. అట్ ద సేమ్ టైం నాణ్యమైనటువంటి ప్రోడక్ట్లు మనం వాడుకోగలుగుతూ ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మీ షాపింగ్ కోసం డబ్బు సంపాదించడానికి మీ స్నేహితులు మరియు బంధువులతో మీరు వాడిన మరియు మీకు నచ్చిన ఉత్పత్తులను షేర్ చేయండి. ఏదైతే ప్రోడక్ట్ మనం వాడామో ఆ ప్రోడక్ట్ కనుక మనకి నచ్చితే 100% నచ్చితే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి వాటి గురించి షేర్ చేసుకోమని చెప్తున్నాను. అంతేగాని మీకు తీసుకెళ్ళి బిజినెస్ ప్లాన్ చెప్పండి, వాళ్ళని బిజినెస్లో జాయిన్ చేయండి, కొనియండి అని చెప్పట్ల. మన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో ఎప్పుడు చెప్పగలుగుతాం మనం? మనం ఆ ప్రోడక్ట్ వాడి మనలో ఆ మార్పులు అనేది మనం అబ్జర్వ్ చేసి ఎదుటి వాళ్ళకి కనపడేటట్లుగా ఉంటే సో అప్పుడు మనం చెప్పగలుగుతాం. ఎగ్జాంపుల్కి నాకు బట్టతల ఉంది అని అనుకుందాం. మన ప్రోడక్ట్ ఉంది, హెర్బల్ హెయిర్ షాంపూ, హెయిర్ టానిక్, స్పిరులినా, ఇవి యూజ్ చేయడం వల్ల జుట్టు వస్తుంది. 100% వస్తుంది. ఆడ పాసిబిలిటీ ఉంటే వస్తుంది. ఆ వచ్చినప్పుడు దాన్ని స్పెషల్గా దాని గురించి గుచ్చి గుచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఎవరికైతే తెలుసున్నామో వాళ్ళందరికీ కూడా తెలుసు మనకు బట్టతల ఉందని. ఇవాళ జుట్టు వచ్చింది అని అంటే ఇగ్గు పెట్టించుకున్నావా, ప్లాంటేషన్ చేయించుకున్నావా అని చెప్పేసి అడగొచ్చు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఈ ప్రోడక్ట్ వాడాను నేను అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీని కలిసి ఫ్యామిలీతో పాటు మనం కూడా వీలైతే ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఆ ప్రోడక్ట్ను చూపించి చెప్పగలిగితే వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం ఉంటే ఆ ప్రోడక్టు లేదా వాళ్ళ నీడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం సాటిస్ఫై అవ్వలేదు, అటామీలో నిజంగా మనం ఐడి తీసుకున్నాము, ప్రోడక్ట్ కొన్నాము, అది వాడటం వల్ల మనం సాటిస్ఫై అవ్వలేదు, నో ఇష్యూ, కంపెనీకి రిటర్న్ చేయొచ్చు. ఎలా రిటర్న్ చేయాలి? కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళే రిటర్న్ పికప్ చేసుకోవడానికి కొరియర్ని అరేంజ్ చేస్తారు. వాళ్ళే వస్తారు, రిటర్న్ ప్రోడక్ట్ తీసుకుంటారు. కంపెనీకి ప్రోడక్ట్ రీచ్ అయిన వెంటనే మీరు ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నారో దాని అమౌంట్ రిఫండ్ చేయటం జరుగుతుంది. సో దానికి ప్రాపర్ ఇన్వాయిస్ ఇన్ టైం 30 డేస్ లోపు టైము, 30% వరకు ప్రోడక్ట్ వాడుకున్నా కానీ ఈ ప్రాసెస్ ఉంది. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో కొనేటువంటి ఇట్లా అనారోగ్యాన్ని కొని తెచ్చుకునేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏ ప్రోడక్ట్ కూడా ఓపెన్ చేసిన తర్వాత రిటర్న్ తీసుకోవట్లేదు. ఒకవేళ ఓపెన్ చేయకుండా రిటర్న్ చేయాలన్నా ఇమ్మీడియట్గా అయితే ఏదన్నా కొంతమంది రిటర్న్ తీసుకుంటున్నారు తప్పించి చాలా వరకు ఆ రిటర్న్ పాలసీ అనేది లేదు. అంటే సాటిస్ఫాక్షన్ గ్యారంటీ లేదు. ఎప్పుడు సాటిస్ఫై అవుతాం? ప్రోడక్ట్ ఓపెన్ చేసి వాడితేనే కదా అది బాగుంది లేదనే తెలిసేది. సో అటువంటి గ్యారంటీ లేదు. అటామీలో ఆ గ్యారంటీ ఉంది. అంత గ్యారంటీ ఉన్నా కానీ ఇక్కడ రిటర్న్ ఏమైనా వస్తున్నాయంటే నాట్ ఈవెన్ 0.1%. 58 కంట్రీస్లో బిజినెస్ జరుగుతుంటే 0.1% కూడా రిటర్న్ అనేది లేదు, అంతకంటే తక్కువే ఉంది. సో ఇట్స్ జీరో అని చెప్పేసి చెప్పొచ్చు. సో అట్లా మనకి నచ్చితే వాటి గురించి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోమని చెప్తా ఉన్నారు. సో ఆ తర్వాత వారితో కలిసి వ్యాపారం చేయటం ద్వారా డబ్బు సంపాదించి లగ్జరీ లైఫ్ స్టైల్ పొందండి. ఇవాళ లగ్జరీగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంది.
పొద్దున్న లేచి బయటికి వెళ్ళి చూడగానే ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే నైబర్స్ లేకపోతే వాకింగ్ చేసే దగ్గర వాళ్ళ చేతిలో ఐఫోన్ కనపడితే అబ్బా నాకు కూడా ఐఫోన్ ఉంటే బాగుండు. లేదా మనం ట్రాఫిక్లో వెళ్తా ఉన్నాము, ఆ, బైక్ మీద వెళ్తా ఉన్నాం, ఆ పొల్యూషన్ దెబ్బకి ఆ, రకరకాలుగా ఫేస్ మీద ట్యాన్ వచ్చేస్తూ ఉంది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి దగ్గు జలుబు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కాస్త వింటర్ సీజను, జలుబు చేస్తూ ఉంది. పక్కన ఒక ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేసుకుంటూ కారులో వెళ్తా ఉన్నారు. సో వాళ్ళు ఏసీ వేసుకొని హ్యాపీగా ఉన్నప్పుడు మనకు కూడా కారు ఉంటే బాగుండు. సో ఇట్లా ప్రతి దాంట్లో ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాము, వాళ్ళు మంచి నగలు వేసుకున్నారు లేడీస్ పర్టికులర్గా, మనకి అంత గొప్ప నగలు లేవు, బా మనకు కూడా అటువంటి నగలు ఉంటే బాగుండు. ఇట్లా లగ్జరీగా బతకాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. బట్ దానికి ఆ, ఇవాళ ఉన్నటువంటి మెయిన్ సోర్సెస్ ఏంటి అని అంటే జాబ్ అండ్ బిజినెస్. జాబ్ చేయాలి అని అంటే మంచి జాబు మంచి ఇన్కమ్ రావాలంటే బాగా కష్టపడి చదువుకోవాలి, కష్టపడి పని చేయాలి. చేస్తేనే అక్కడ మంచి ఇన్కమ్ వస్తుంది. బిజినెస్ చేయాలని అంటే పెద్ద మొత్తంలో ఆదాయం రావాలంటే పెద్ద మొత్తంలోనే అక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాలి. సో ఈ రెండు కూడా మనం మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు, లేదా మన లొకేషన్, మనం ఏదో విలేజ్లో పుట్టి ఉండొచ్చు, లేదా ఇంకొకటి అప్పట్లో మన పేరెంట్స్కి అవగాహన లేకపోవడం కావచ్చు, బాగా చదువుకోలేదు, ఇవాళ ఏదో అరకొర జాబ్ చేస్తా కాంప్రమైజ్ లైఫ్ లైఫ్ చేస్తూ ఉండొచ్చు. బిజినెస్ చేద్దామని అంటే మన ఫ్యామిలీ ఏమీ బిజినెస్ టైకూన్స్ కాదు, పెద్ద ఆస్తిపాస్తులు లేవు, డబ్బులు లేవు, కాబట్టి బిజినెస్ చేయలేము. ఏదో వచ్చిన జాబ్ చేసుకుంటాను, లేకపోతే చిన్నది ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను, చిన్నది ఒక కిరాణా షాప్ పెట్టుకోవడము, లేకపోతే ఏదైనా ఒక బట్టి కొట్టు పెట్టుకోవడం, రకరకాలుగా. సో ఇట్లాగా ఆ, లైఫ్ స్టైల్ని, నిజంగా మనం కావాలి అనుకున్నటువంటి లైఫ్ స్టైల్ని ఇవాళ లీడ్ చేయలేకపోతా ఉన్నాం. ఎవరినైనా చూసినప్పుడు కంపారిజన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈవెన్ పిల్లలు కూడా ఇవాళ కంపేర్ చేస్తూ ఉన్నారు. మా వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారు, వీళ్ళు చూడు ఎట్లా ఉన్నారు, వాడు చూడు బర్త్డే అట్లా చేసుకున్నాడు, నువ్వు ఎట్లా చేసావు. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అయితే పర్టికులర్గా ఇంట్లో ఉన్న లేడీస్ ఎక్కువ మంది కంపారిజన్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మీరు కూడా అటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటే మనం మన ఫ్రెండ్స్ రిలేటివ్స్తో పాటు కలిసి ఇటువంటి ప్రొడక్ట్స్ వాడుకోవడమే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం. దానికోసం మళ్ళీ పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, మీరేం షాపులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎంప్లాయీస్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. మీ పని మీరు చేసుకుంటూ ప్రతిరోజు వాడేటువంటి ఈ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అటామీలో షాపింగ్ చేసుకొని డిస్కౌంట్ తీసుకుంటూ మీకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేస్తూ రిటైల్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు వాడుకోవటానికి మనం వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఇవ్వడమే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం. సో వాళ్ళతో పాటు కలిసి వ్యాపారం చేయటం ద్వారా లగ్జరీ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయొచ్చు. సో అట్లా చేయటం వల్ల వారానికి 4,000 నుంచి 4,00,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. ఇది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి జనరల్ కమిషన్ మీరు గమనించారనంటే రోజుకి 79,287 రూపాయల వరకు 6 రోజులు వస్తుంది. ఎక్సెప్ట్ సండే, సండే రోజు రాదు. ఇంచుమించు 80,000, 80,000 ఇంటూ 6 డేస్, 6 రోజులు ఎంత వస్తుందో ఒకసారి లెక్కేసుకోండి. 4,80,000 రూపాయలు అక్కడ వస్తూ ఉంది. ఇంచుమించు వారానికి 5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ట్యాక్స్ కూడా అంతకుముందు 5% కట్ అయ్యేది, ఇప్పుడు 2% కట్ అవుతా ఉంది. సో 2% కట్ అయినా కానీ 79,287 ఇంటూ 6, 4,75,722 రూపాయలు మైనస్ 2% కట్ అయిన 4,66,207 రూపాయలు వారానికి సంపాదించుకోవచ్చు. సో అంత క్యాపబిలిటీ ఇక్కడ ఉంది. మినిమం 1,300, ఒక మ్యాచింగ్కి 1,321 రూపాయలు వస్తూ ఉన్నాయి. మనం ఇంట్లో ఇటువంటి వాడుకునేటువంటి వస్తువులు కంటిన్యూగా వాడుకుంటూ ఆ, ఒకవేళ 3,964 రూపాయలు వారానికి మనం సంపాదించుకోగలిగిన కానీ 4 వారాల్లో 15,000 పైన వస్తాయి. సో మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి డబ్బుల్ని ఇక్కడి నుంచే సంపాదించుకోవచ్చు. వారానికి 4 లక్షలకు పైగా, 4,66,000 వరకు సంపాదించుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. దీనికి ఏమైనా క్వాలిఫికేషన్ కావాలా, నేను బాగా చదువుకొని ఉండాలా, నాకు ఏదన్నా మంచి బిజినెస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలా, సేల్స్ మార్కెటింగ్లో నాకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలా,
ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండాలంటే ఏమీ లేదు. కేవలం 18 సంవత్సరాల వయసు ఉండి బాగా బతకాలి అనేటువంటి కోరిక ఉంటే చాలు. ఈ బిజినెస్ చేసుకొని మనం సక్సెస్ అవ్వచ్చు. సో అట్లా మీకు ఉన్న పెద్ద పెద్ద కలల్ని నెరవేర్చుకోవటానికి ఒక మంచి అవకాశం అటామ్. పెట్టుబడి లేని వ్యాపారం. ఉచితంగా ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాం మనం. ఈ పొద్దున్నే లేచి 6 గంటలకి జూమ్ మీటింగ్ ఏంది? దీని గురించి తెలుసుకోవటానికే బిజినెస్. సో ఈ పాయింట్స్ ఆల్మోస్ట్ 8 పాయింట్స్. ఈ 8 పాయింట్స్ నేను ఆ పాంప్లెట్లో మెన్షన్ చేస్తున్నా. అందుబాటు ధరల్లో సంపూర్ణ నాణ్యమైన ఉత్పత్తులు, దక్షిణ కొరియా నుండి దిగుమతి చేయబడిన అంతర్జాతీయ నాణ్యత గల ఉత్పత్తులు. అటామీ ఇండియా ఆన్లైన్ షాపింగ్ మాల్ గురించి తెలుసుకోండి. అటామీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం ద్వారా సంపాదించండి. సో ఈ మ్యాటర్ ఈ ఈ మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగిన, అర్థం చేసుకున్న, ముందు మనం అర్థం చేసుకుంటే మనం ఈ ప్రోడక్ట్ వాడటం అనేది స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్కటిగా నేను అన్నీ ఒక్కసారిగా మార్చుకోమని చెప్పట్లా. మీకు ఇప్పుడు అర్జెంటుగా ఇప్పటికిప్పుడు ఏమో కొనమని నేనేం వాడమని చెప్పట్లా. అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ కొనుక్కొని వాడమని నేనేం చెప్పట్లా. పొద్దున లేచి మనం వాడేటువంటి టూత్ పేస్ట్, టూత్ బ్రష్. ఓరల్ కేర్లో మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి. టూత్ పేస్ట్ ఉంది, టూత్ బ్రషెస్ ఉన్నాయి. పిల్లలు వాడుకోవడానికి కూడా కాంపాక్ట్ టూత్ బ్రష్ ఉంది. మన టూత్ పేస్ట్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తుంది 2 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా ఈ ప్రోడక్ట్ వాడచ్చు. బట్ పేరెంట్స్ అబ్జర్వేషన్ మీరు గమనించండి, దాని మీద చదవండి, క్లియర్గా ఉంది దాని మీద. కానీ బయట మార్కెట్లో దొరికేటువంటి పేస్ట్ మీద బిలో 7 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఈ పేస్ట్ వాడకూడదు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. దాని మీద రెడ్ మార్క్ సింబల్ వేస్తున్నారు, బ్లాక్ సింబల్ వేస్తున్నారు, బ్లూ సింబల్ వేస్తున్నారు. అవన్నీ మనం గమనించాం. ఇక్కడ గ్రీన్ సింబల్ వేసి క్లియర్గా మెన్షన్ చేసి ప్రతి పాయింట్ కూడా మన వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో మెన్షన్ చేసి ఇస్తున్నారు. సో పొద్దున్న లేసి మనకు పేస్ట్ అవసరం, బ్రష్ అవసరం. ఇవి రెండు నాకు అవసరం లేదు అనే వాళ్ళని వాళ్ళ మనం ఎవరిని కూడా గమనించాం. ఆ తర్వాత స్నానం చేయటానికి షాంపూ కావాలి. ఒకవేళ మీ పిల్లలుంటే సెరా బేబీ షాంపూ అండ్ బాత్ ఉంది, దాన్ని వాడుకోవచ్చు. నార్మల్గా వాడుకోవాలనుకుంటే హెర్బల్ హెయిర్ షాంపూ ఉంది. 2 ఇయర్స్ అండ్ అబోవ్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా వాడుకోవచ్చు. స్నానం చేయటానికి సోపు వాడకుండా హెర్బల్ బాడీ క్లెన్జర్ ఉంది. ఎందుకు సోప్స్ మన దగ్గర లేవు అని అంటే, సోప్ ఆ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయాలంటే ఖచ్చితంగా కెమికల్స్ వాడాలి. దానివల్ల మనకి సోప్ అనేది లేదు. సో చెప్పాలి వాళ్ళకి, నాకు సోప్సే అలవాటు అని అంటే ఏం చేస్తున్నాం? అనారోగ్యాన్ని కొనుక్కుంటా ఉన్నాం. సో నాకు సోప్ లేదు అందుకని నేను సోప్ వచ్చిన దాకా నేను బాడీ క్లెన్జర్ వాడను, నేను సోప్ వస్తేనే వాడతాను అని అనుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నట్లే. సో బాడీ క్లెన్జర్ ఉంది. ఇది కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవసరం. ఆ తర్వాత ఆ, ఇంట్లో చూసుకుంటే డిషెస్ క్లీన్ చేస్తూ ఉంటారు. డిషెస్ క్లీన్ చేయడానికి కూడా మార్కెట్లో దొరికేటువంటి స్క్రబ్బర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఇంటెస్టైన్లో క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణమవుతా ఉన్నాయి. సో 10 రూపాయలు లేదా 20 రూపాయలకే వస్తుంది కదా అని చెప్పేసి స్క్రబ్బర్ కొంటారు. అదేమవుతుంది? అరిగిపోయి ఆ గిన్నెల్లో కలిసిపోయి వంటలో కలిసిపోయి పొట్టలోకి పోయి గడ్డలు తయారవుతూ ఉంటాయి. సో హైజీనిక్గా ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ స్క్రబ్బర్ ఉంది. నార్మల్ స్పాంజ్ టైప్ 3 లేయర్లో ఫామ్ చేసి యాంటీ బ్యాక్టీరియల్ బెనిఫిట్ ఉన్నటువంటి స్పాంజ్ టైప్ స్క్రబ్బర్ ఉంది. డిష్ వాషింగ్ లిక్విడ్. సో దీని గురించి మీరు ఒక ఫ్యామిలీని కలిసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు, కోట్లల్లో బిజినెస్ చేయొచ్చు. ప్రతి ఇంట్లో కూడా గిన్నెలు దోముతూనే ఉంటారు. ఏం వేస్తారు? ఇంబారు, ప్రిల్లు రకరకాలుగా వేసేసి అనారోగ్యాన్ని కొనుక్కుంటా ఉన్నారు. మన డిష్ వాషింగ్ లిక్విడ్ చూస్తే న్యాచురల్, చాలా ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తూ ఉంది. చాలా సేఫ్. సేఫ్ అని దాని మీద క్లియర్గా ఉంది, న్యాచురల్, క్లీను, సేఫ్ అని. ఎవరన్నా చదివారు అది? దాని మీద మీరు చూసారంటే న్యాచురల్, క్లీన్, సేఫ్. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చాలా సేఫ్గా క్లీన్ చేస్తూ ఉంది. మనకి సేఫ్, ఆ, దాన్ని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు కూడా సేఫ్. ఆ తర్వాత డిషెస్ వాళ్ళకు కూడా సేఫ్. తర్వాత న్యాచురల్, క్లీన్, సేఫ్. సో ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అంటే కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి తయారు చేసి ఇచ్చినటువంటి ప్రోడక్ట్. దీంతో అసలు ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా వాష్ చేసుకొని ఆ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనం తినొచ్చు అని చెప్తున్నారు అని అంటే ఎంత న్యాచురల్ ప్రోడక్ట్ వాళ్ళు తయారు చేసి మనకి ఇస్తా ఉన్నారు. సో దీన్ని మనం అర్థమయ్యేటట్లు చెప్పగలిగితే అదే బిజినెస్.
సో మన ఊర్లో ఒక 100 ఫ్యామిలీలు ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు, ఏదో ఒకటి డిష్ వాష్ అనేది. సో వాళ్ళు వాడేటువంటి డిష్ వాషింగ్ ఆ మెటీరియల్ కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవగాహన తెప్పించి ఈ 100 మంది ఫ్యామిలీలకి మీరు వెళ్ళి ప్రొడక్ట్ చూపించి అవసరమైతే కాస్త లిక్విడ్ ఇచ్చి డెమో చేసి చూపించగలిగితే వాళ్ళకి ఒకటి లేదా రెండు పాత్రలు ఒక్క చుక్క చాలు, ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని ఒక డ్రాప్ ఇది వేసేసి వాళ్ళని ఆ, ఈ స్క్రబ్బర్ గిబ్బర్ కూడా లేకుండా చేతితోటి వాష్ చేసి చూడమని చెప్పినా కానీ మన దాంట్లో ఉన్నటువంటి ఎఫెక్టివ్నెస్ ఏంటనేది వాళ్ళకి అర్థమైపోతుంది. స్మెల్ ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంది, డిషెస్ క్లీన్ చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి. బయట మార్కెట్లో దొరికేటువంటి ప్రొడక్ట్స్ వాడిన తర్వాత అది డిషెస్ క్లీన్ చేసిన తర్వాత ఆ డిషెస్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత చూస్తే దాని మీద ఒక వైట్ లేయర్ ఉంటుంది. సో దాంట్లో మళ్ళీ మనం వంట చేస్తూ ఉంటాం, లేకపోతే ఆ ప్లేట్లు స్పూన్లు మళ్ళీ మనం నోట్లో పెట్టుకుంటూ ఉంటాం. వాటి వల్ల ఏమవుతుంది, ఇంటెస్టైన్లో క్యాన్సర్ రావడానికి కారణం అవుతూ ఉంటాయి. ఒకరోజు యూజ్ చేస్తే రాదండి, ప్రతిరోజు యూజ్ చేస్తూ ఉన్నాం. మనం ఇందాకలా క్లియర్గా గూగుల్లో చూపించున్నాం. లాంగ్ టర్మ్ అటువంటి ప్రోడక్ట్లు యూజ్ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వాటిలో క్యాన్సర్ మెన్షన్ చేసి లేదా, అదేమో నేను రాసాను గూగుల్లో ఏమన్నా. సో ఇట్స్ ఫ్యాక్ట్, నిజం అది. దానికి సంబంధించి పేపర్ ఆర్టికల్స్ న్యూస్లో ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మన వాళ్ళ దగ్గర కూడా చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి, షేర్ చేస్తూ ఉంటారు. సో మీరు దాన్ని ఆ 100 మంది ఫ్యామిలీస్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే 10 మంది ప్రోడక్ట్ కొన్నా కానీ మీరు ప్రోడక్ట్ కొనుక్కోవటానికి కావాల్సినటువంటి అమౌంట్ అక్కడ మీకు వస్తూ ఉంది. సో ఒక ప్రోడక్ట్ 1200 రూపాయలు ఉంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 1062 రూపాయలు ఉంది. సో 138 రూపాయలు మీకు అక్కడ రీటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంది. ఒక 8 మందికి మీరు ఇవ్వగలిగారు అని అంటే మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్ కాస్ట్ మీకు వచ్చేస్తూ ఉంది. అందుకే ఒక 10 to 50 మెంబర్స్ కస్టమర్స్ని తయారు చేసుకోండి అని మనం సక్సెస్ అయ్యేటువంటి ప్రిన్సిపల్స్లో చెప్తా ఉన్నాం. ఎందుకు ఈ కస్టమర్స్ అని అంటే వాళ్ళకి మనం ప్రోడక్ట్ని ఎంఆర్పి రేట్కి ఇవ్వాలి. ఎంఆర్పి రేట్కి ఇచ్చినప్పుడు ఆ రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఆ వచ్చినటువంటి రిటైల్ ప్రాఫిట్ తోటి మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ మనం కొనుక్కోవచ్చు. మనకి ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు, ఎక్కువ రిటైల్ ప్రాఫిట్ వస్తుంది అని అంటే మనము కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ మనం వాడుకునేటువంటి స్థాయికి మనం రాగలుగుతాం. ఇంకా డబ్బులు ఉంటే వాటిని ఉపయోగించుకొని మీటింగ్స్కి వెళ్ళటానికి, ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి వాటిని ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. సో అందుకనే మినిమం 10 మెంబర్స్ కస్టమర్స్ని ప్రతి ప్రోడక్ట్ కూడా తయారు చేసుకోవాలి. ప్రతి ప్రోడక్ట్ కంటే మీరు ఏదైతే ప్రోడక్ట్ వాడుతున్నారో దానికి మీరు పర్ఫెక్ట్గా తయారు చేసుకోగలుగుతారు. మీరు ప్రోడక్ట్ వాడకపోతే అవతల వ్యక్తి కూడా దాన్ని నమ్మడు. ముందు మీరు ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నువ్వు వాడుతున్నావా అని చెప్పేసి అడుగుతారు. అది టేస్ట్ ఎట్లా ఉంటుంది అని అడిగితే మనం వాడితే మనం చెప్పగలుగుతాం. సో అట్లా ప్రతిరోజు అవసరమైనటువంటి డిష్ వాషింగ్ లిక్విడ్, స్క్రబ్బర్సు, ఇంకా డిటర్జెంట్, బట్టలు వాష్ చేసుకోవడానికి ప్రతి ఫ్యామిలీలో కూడా కంపల్సరిగా అట్లీస్ట్ వారానికి 2 సార్లైనా బట్టలు ఉతుకుతున్నారు. వాళ్ళు బ్యాచిలర్గా ఉన్నా సరే వారానికి ఒకసారి 2 సార్లైనా బట్టలు ఉతుక్కుంటా ఉన్నారు. అంతేగాని వేసిన బట్టలు మళ్ళీ వేసుకోకుండా ఉన్న ఫ్యామిలీ అయితే నేనైతే ఇంతవరకు చూడలేదు. చాలామంది రిచ్ ఫ్యామిలీస్ గురించి కూడా నాకు తెలుసు, కానీ వేసిన బట్టలు మళ్ళీ వేసుకోకుండా ఉన్న ఫ్యామిలీని నేనైతే ఇంతవరకు చూడలేదు, వినలేదు, కలవలేదు. సో మీకు ఏదైనా తెలుసుంటే ఈ ప్రోడక్ట్ తోటి మీకు పని లేదు. సో మనం బట్టలు వాష్ చేసుకున్నామంటే సో వాటిని ఎటువంటి ప్రోడక్ట్ తోటి వాష్ చేస్తూ ఉన్నాం, వీటి వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆ ఆ లిక్విడ్ అంతా కూడా చెట్లకు పోసి చూడండి ఒకసారి, మీరు వాడేటువంటిది వారం రోజులు చెట్లు చచ్చిపోతాయి. కారణం దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్. ఎవరైతే హ్యాండ్స్ తోటి బట్టలు వాష్ చేస్తూ ఉన్నారో వాళ్ళ చేతులు హార్డ్ అయిపోయేసి వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంది. దానికి కారణం దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్. సో దీని మీద కూడా చాలా క్లియర్గా ఉంది, నేచర్ ఫ్రెండ్లీ డిటర్జెంట్ లిక్విడ్ అని చెప్పేసి. మీరు గమనిస్తే దాని మీద క్లియర్గా ఉంది. సో హ్యాండ్స్ సేఫ్, నేచర్ సేఫ్, ఫ్యూచర్ జనరేషన్స్ సేఫ్. సో అటువంటి ప్రోడక్ట్ ప్రతిరోజు కూడా అవసరమైనటువంటి ప్రోడక్ట్ ఏది మనకు ఖచ్చితంగా కావాలి. సో ఇంకా మీకు అందులో అడ్వాన్స్డ్గా నాకు మంచి స్మెల్ రావాలనుకుంటే ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ యూజ్ చేయొచ్చు, కంఫర్ట్ లాంటివి వాడుతూ ఉన్నారు. సో అందులో ఉన్నటువంటి ఆ స్మెల్ ఎక్కువగా పీల్చుకోవడం వల్ల కూడా లివర్ ప్రాబ్లం వస్తుంది. తెలియని విషయం, ఒకరోజు పీల్చుకుంటే ఏం కాదు, ప్రతిరోజు కూడా అబ్బా బాగుంది మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి ఎక్కువ వేస్తూ ఉంటారు. సో దానికి లివర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో స్మెల్కి లివర్కి ఏమి ఎఫెక్ట్ అంటే ఒకసారి రీసెర్చ్ చేయండి, తెలుస్తుంది మీకు.
సో మనది అటువంటి ఎలర్జీస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చేటువంటి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా మన సాఫ్ట్వేర్లో యాడ్ చేయలేదు. చాలా క్లియర్గా డర్మటాలజికల్గా టెస్ట్ చేసి వీటన్నిటిని కూడా అప్రూవ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ కూడా మన ప్రొడక్ట్స్కి ఉన్నాయి. మనం మార్కెట్లో వెళ్ళామా, సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ బ్రహ్మాండంగా డిస్ప్లే పెట్టారు, కొనుక్కున్నామా, తీసుకొచ్చుకున్నాం, వాడాము. దాని గురించి ఎవరన్నా స్టడీ చేస్తున్నారా? టీవీలో యాడ్ ఇచ్చారు కదా. మా హీరో, పెద్ద హీరో, కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని వాళ్ళు యాడ్స్ ఇస్తున్నారు, ఊరికేమి ఇవ్వట్లేదు. సో మూవీల్లో అంత బిజీగా కోట్లు సంపాదించేటువంటి వాళ్ళే ఇక్కడ 30 సెకండ్లు లేదా 1 నిమిషం వచ్చేటువంటి యాడ్కి మళ్ళీ వాళ్ళు కష్టపడతా ఉన్నారు. ఆ యాడ్స్ ఏమన్నా ఊరక చేస్తున్నారు? వాళ్ళు ఏమన్నా ప్రోడక్ట్ వాడి నచ్చి రియల్గా యాడ్ ఇస్తున్నారా అంటే కంపెనీలు వాళ్ళకి ఇచ్చేటువంటి కాంపన్సేషన్, ఎక్స్ట్రా మనీ. వాళ్ళకే అవసరం ఉన్నప్పుడు మనకి ఎక్స్ట్రా మనీ అవసరం లేదా? వాళ్ళు చెప్పారని చెప్పేసి ఆ ప్రోడక్ట్ వాడుకొని మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటామా? సో న్యాచురల్ అండ్ సేఫ్ ప్రొడక్ట్స్, ఇక్కడ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. ఏం పబ్లిసిటీ చేయాలి? మనం ప్రోడక్ట్ వాడిన తర్వాత మనకి ఏదైతే ఫీలింగ్, మనకి బెనిఫిట్ వచ్చిందో దాని గురించి చెప్పాలి. నిజంగా మీకు ఈ అటామీలో ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు చెడు రిజల్టే వచ్చింది, బ్యాడ్ రిజల్టే వచ్చింది, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ప్రోడక్ట్ వాడటం ఆపేయండి, కంపెనీకి రిటర్న్ చేయండి, మీ డబ్బులు మీకు వస్తున్నాయి. సో ఇక్కడ గుడ్ థింగ్స్, మంచి విషయాల్ని మనం షేర్ చేసుకోమని చెప్తా ఉన్నాం. దట్ ఈస్ ద బిజినెస్. సో ఇది కూడా ప్రతిరోజు అవసరమైనటువంటి ప్రోడక్ట్. అలానే ఇంకా మనకి డైలీ అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్స్ చూస్తే హ్యాండ్ వాష్ ఉంది ఇక్కడ. కొంచెం వేసుకోగానే బ్రహ్మాండంగా నొరగొస్తుంది అనుకుంటాం బయట, మనం ఎక్కడ పడితే అక్కడ తెగ దోమేస్తూ ఉంటాం. సో ఆ తర్వాత లైక్ ఇప్పుడు చాలాసార్లు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అటువంటి చోట చూస్తే హోటల్స్లో పెట్టినటువంటి హ్యాండ్ వాష్ తోటి హ్యాండ్ వాష్ చేసుకున్నాక మనం మళ్ళీ కడిగేసుకొని తిని తర్వాత చూసినా కానీ అదే హ్యాండ్, మనం తిన్నదాని స్మెల్ రాదు, మనం తిన్న ఫుడ్ స్మెల్ రావట్లే, అక్కడ అదే హ్యాండ్ వాష్ స్మెల్ వస్తూ ఉంటుంది. కారణం దాంట్లో అటువంటి రకాల కెమికల్స్ వేస్తూ ఉన్నారు. సో న్యాచురల్, దీని మీద కూడా క్లియర్గా ఉంది న్యాచురల్ అని చెప్పేసి. అటువంటి హ్యాండ్ సోప్ మనకు ఉంది. రెగ్యులర్గా సరే లగ్జరీగా ఉన్న వాళ్ళు వాడుకుంటారు అని అనుకోవచ్చు. ఇంకా చూస్తే ఆరోగ్యంగా ఉండటం కోసం మనం ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని రెగ్యులర్గా తింటూ ఉన్నాం. సో వీటిని పండించడానికి వాళ్ళ రైతులు ఎన్ని రకాల కెమికల్స్ వాడాలో, ఆ నేలకి ఎంత ఎరువులు వేయాలో అవి కూడా కెమికల్ బేస్డ్ ఎరువుల్ని విపరీతంగా వేసేస్తూ ఉన్నారు. సో వాటన్నిటి కారణంగా ఏమవుతుంది? ఇంటెస్టైన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్, వాటిలో ఉన్నటువంటి ఆ వాల్యూస్, ఆ ఫ్రూట్స్ తిన్నాము, ఆ బెనిఫిట్ వస్తుంది అనుకుంటే ఏమొచ్చింది? అనారోగ్యం వస్తూ ఉంది. ఇంకా పైన మళ్ళీ స్ప్రేలు చేస్తూ ఉన్నారు ఫ్రూట్స్ బాగా షైనింగ్గా కనపడాలని. దట్ ఈజ్ ఆల్సో కెమికల్స్. వాటిని క్లీన్ చేసుకోవడానికి మన డిష్ వాషింగ్ లిక్విడ్ వాడచ్చు. ఇటువంటి వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను తినొద్దని చెప్పను, మీకు మంచి దొరికితే కొనుక్కొని తినండి. బట్ వాటి వల్ల మనకు కావాల్సిన అన్నీ వస్తున్నాయా, మీకు మంది దొరకట్లేదు అని అంటే మన 100% ప్యూర్ స్పిరులినా వాడుకోవచ్చు. దీని మీద క్లియర్గా ఉంది, 100% ప్యూర్ స్పిరులినా. దాని పేరే అటామీ 100% ప్యూర్ స్పిరులినా. సార్ నేను ఏ క్యాప్సూల్స్ వాడను సార్, మళ్ళీ ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో. ఇక్కడ మార్కెట్లో కొనుక్కొని ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాటన్నిటి వల్ల కొనుక్కొని వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం స్పిరులినాని వాడుకోవడం వల్ల హెల్త్ బ్యాలెన్స్డ్గా ఉండటానికి అవకాశం ఉంది. మనకు కావాల్సినటువంటి ప్రోటీన్ అందిస్తూ ఉంది, మల్టీవిటమిన్స్ వస్తున్నాయి, మినరల్స్ వస్తున్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్నాయి, ఫైబర్ కూడా వస్తూ ఉంది. ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్. ఎంత కాస్టు? రూ. 560, 50 పైసలు, 60 క్యాప్సూల్స్. ఒక అడల్ట్ వాడుకుంటే రోజుకి 2, రోజుకి రూ. 20 ఖర్చు. 2 ఆ, డజన్ అరటి పండ్లు కొంటేనే రూ. 80, రూ. 100 తీసుకుంటున్నారండి ఇప్పుడు. మంచివి కనుక అయితే రూ. 100 కూడా ఛార్జ్ చేస్తున్నారు సీజన్ బట్టి. నార్మల్గా రూ. 80 అయిపోయింది డజన్ అరటి పండ్లు. సో ఒక డజన్ అరటి పండ్లు తెచ్చుకొని వారం రోజులు ఫ్యామిలీ అంతా తింటా ఉన్నాం. ఎంతవరకు మన బాడీకి కావాల్సినటువంటి సఫిషియంట్ న్యూట్రిషన్ వస్తూ ఉంది? సో ఫ్రూట్స్ ఏదైనా కొనాలంటే ఏది కూడా రూ. 100 తక్కువ అయితే లేదు. రూ. 100 పెట్టి ఆ, దానిమ్మ కొన్నామంటే 2 వస్తాయి. 2 దానిమ్మ పోల్చుకొని ఫ్యామిలీ తింటే దాంట్లో ఎన్ని వాల్యూస్ వస్తాయి, ఎంతమంది హెల్తీగా ఉంటారు? సో దాంతో పాటు 2 స్పిరులినా వేసుకుంటే మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ వస్తుంది, అన్ని విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అన్నీ వస్తూ ఉన్నాయి.
సో బ్యాలెన్స్ చేసుకోవడానికి, న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి స్పిరులినా అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ప్రతిరోజు కూడా వాడొచ్చు. ఎన్ని రోజులు అంటే లైఫ్ లాంగ్. మనం ఫుడ్ తీసుకుంటున్నాము. ఫుడ్ ఎన్ని రోజులు తీసుకుంటాం అంటే ఏం చెప్తారు? మీరు ఫుడ్ ఎన్ని రోజులు అయితే తీసుకుంటారో అన్ని రోజులు కూడా ఈ ఫుడ్ సప్లిమెంట్ అనేది తీసుకోవచ్చు. దీని మీద క్లియర్గా ఉంది న్యూట్రాసిటికల్ అని చెప్పేసి. సో అంటే ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా, అందుకనే అది మెన్షన్ చేస్తుంది. అట్లానే ఆల్గే ఒమేగా 3, లేదా ఇప్పుడు కొత్తగా మనకి అలాస్కా ఈ ఒమేగా 3 కూడా వచ్చింది. సో అలాస్కా ఈ ఒమేగా 3 కూడా బాడీకి అవసరం. మీకు వెజిటేరియన్ కావాలి అనుకుంటే ఆల్గే ఒమేగా 3 వాడుకోవచ్చు. ఏదైనా పర్లేదు అనుకుంటే తక్కువ రేట్లో అలాస్కా ఈ ఒమేగా 3 వాడచ్చు. ఫ్యాట్ని బ్యాలెన్స్ చేసుకోవటం ఇవాళ మేజర్ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తున్నాయంటే దీనివల్లే. హార్ట్ని హెల్తీగా ఉంచుకోకపోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం, వీటన్నిటికీ ఎఫెక్ట్ ఇచ్చేది ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు. వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మంచి కొవ్వు మనం సరిపడా తీసుకోవాలి అంటే ఒమేగా 3 అనేది కంపల్సరీగా ఎక్స్టర్నల్గానే తీసుకోవాలి. ఇంటర్నల్గా చాలా తక్కువ మాత్రమే వస్తుంది. వచ్చినా కానీ బాగా ఖర్చు పెట్టాలి. ఆల్మండ్స్ లాంటివి తింటే వస్తుంది. సో అందులో కూడా ఒక టైప్ ఆఫ్ మాత్రమే వస్తుంది. ఆవు నెయ్యి, ఒరిజినల్ ఆవు నెయ్యి తింటే వస్తుంది. సో ఇటువంటి వాటిల్లో మాత్రమే ఒమేగా 3 మనకు రావటం జరుగుతుంది. సో అవేమన్నా కాస్ట్ తక్కువ ఉన్నాయంటే తక్కువ ఏం లేవు. అందుకు మన ఒమేగా 3ని మీరు బ్యాలెన్స్డ్గా ఉండటం కోసం యూస్ చేయొచ్చు. సో అట్లా ఈ 2 ప్రొడక్ట్స్, మిగిలిన వాటి గురించి నేను చెప్పను. మీకు మిగిలిన ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో, మీకు ఇప్పుడు న్యూట్రాసిటికల్ మిక్స్, గట్ హెల్త్, మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల మీరు సఫర్ అవుతున్నారు, న్యూట్రాసిటికల్ మిక్స్ వాడాలి. ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, శిలాజిత్ వాడొచ్చు. ఓ, ఈ బోన్స్కి వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది, నోని వాడచ్చు. లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది, మిల్క్ తీసిలు వాడచ్చు. బట్ మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఇవాళ నేను ఆరోగ్యంగా ఉండాలి, నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, నా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి, నాకు తెలిసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మ్యాండేటరీగా వాడాల్సినటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ స్పిరులినా అండ్ ఒమేగా 3. ఇవి రెండు కూడా మనం కంటిన్యూగా బతికినంత కాలం వాడచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో ఎన్ని రోజులు వాడాలనేటువంటి క్వశ్చన్ వేయొద్దు. మీ దగ్గర క్యాపబిలిటీ ఉంటే మీరు కొనుక్కొని వాడగలిగితే లైఫ్ లాంగ్ వాడచ్చు. నేను అటామీలోకి వచ్చినప్పటి నుంచి, అంతకు ముందు కూడా 2005 నుంచి నాకు సప్లిమెంట్స్ గురించి తెలిసినప్పటి నుంచి నేను ఈ విధంగా ప్రోటీను, మల్టీవిటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబరు, ఫ్యాట్, ఇవి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి అవసరం. సో వాటిని నేను ఎక్స్టర్నల్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ కారణంగానే హాస్పిటల్కి వెళ్ళేటువంటి అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉన్నాం. దాని గురించి నేను నొక్కి నొక్కి చెప్పగలుగుతా. ఈవెన్ ఇవాళ మా ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఏదైనా క్యాష్ దాచిపెట్టుకొని లేకపోతే ప్రాపర్టీస్ దాచిపెట్టుకొని ఉన్నారేమో. అంతకంటే విలువైనది నా దగ్గర ఆరోగ్యం ఉంది. ఇందాక చెప్పాం, లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా కానీ కొనలేకపోయారు, వాళ్ళు చనిపోవడం జరిగింది. నేను ఇవాళ ఆరోగ్యంగా ఉన్నా. సో నాకు మా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్కి క్యాన్సర్ వచ్చి సఫర్ అవుతా ఉన్నారు. ఇంకొక ఫ్రెండ్ ఎవ్రీ 2 ఇయర్స్కి ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎడ్జ్ దాకా వెళ్ళేసి మళ్ళీ బతికి బయటకు వస్తూ ఉంటాడు. మన ప్రోడక్ట్స్ గురించి చెప్తే మాత్రం అబ్బా మీ ప్రోడక్ట్స్ ఎక్కువ రేటు. ఆడ హాస్పిటల్లో లక్షలు లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. వారం రోజులు హాస్పిటల్లో ఉంటే ప్లేట్లెట్స్ తగ్గింది అని చెప్పేసి more than 2 lakhs బిల్ అవుతా ఉంది. సో సింపుల్గా మన ఎమోహిమ్ వాడుకుంటే అయిపోయాం. ఇప్పుడు ఇంకా డిస్కౌంట్ కాస్ట్లో ఉంది, 10,620 రూపాయలు. మన మెంబర్ దాస రజనీ గారు వాళ్ళ మదర్కి కూడా సిక్ అయ్యి ప్లేట్లెట్స్ తగ్గి నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తే అర్జెంట్గా ఏమో పంపించి 3 days 3 times 3 వాడమన్నాం. 3 పూట్ల 3 ప్యాకెట్లు. సో ఎంత ఖర్చు అయింది 3 రోజులకి? నాట్ ఈవెన్ 3,000 రూపీస్. ఆమె డిశ్చార్జ్ చేశారు. ప్లేట్లెట్ కౌంట్ బాగానే ఉందని చెప్పేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో అంత ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మీకు వాటి అవసరం ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు. అట్లనే టీలు, కాఫీలు ప్యాషన్ అయిపోయిందండి ఇప్పుడు. ఎందుకు తాగుతున్నాము, ఎప్పుడు తాగుతున్నాము, ఎంత తాగుతున్నాము ఏమీ లేకుండా ఎక్కడ పడితే టీ తాగుదాం అనగానే, పక్కన ఉన్న టీ తాగుదాం అనగానే ఆ టీ పక్కన ఏదో ఒక షాప్ కనుక వాడు బజార్లో ఒక గిన్నె పెట్టి కాస్తా ఉంటాడు. దాంట్లో దుమ్ము పడిందా లేకపోతే పొల్యూషన్ పడిందా, దాంట్లో వాడు ఏం పాలు పోసాడు, ఏం నీళ్ళు. మన ఇంట్లోనేమో గ్లాసులు చిన్న నల కనపడితే నీళ్లు మొత్తం పారపోస్తాం గ్లాసు. వాడు ఎక్కడ నీళ్ళు తెస్తున్నాడు ఏంది ఏమీ తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ టీలు కాఫీలు తాగేస్తూ ఉంటాం.
సో వీటికి ఎడిక్ట్ అయిపోయారు జనాలు. వాటిని మార్చుకొని మనకి అటామీలో అరేబికా బ్లాక్ కాఫీ ఉంది. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్ హెల్తీగా ఉంటుంది, క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది, బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది, ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంది, ఓవర్ వెయిట్ ఉంటే దాన్ని తగ్గిస్తూ ఉంది, టైప్ 2 డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి బ్లాక్ కాఫీ నీట్గా హాట్ వాటర్లో కాసుకొని తాగేయచ్చు. హాట్ వాటర్ ఉంటే దాంట్లో ఈ పౌడర్ మిక్స్ చేసి ఇన్స్టెంట్గా తాగొచ్చు. నాట్ ఈవెన్ 1 మినిట్, 1 మినిట్లో కాఫీ తయారవుతుంది. సో ప్యూర్ టీ కూడా ఉంది. ప్రజెంట్ స్టాక్ లేక డిస్కంటిన్యూ అయింది, మళ్ళీ వస్తుంది. సో మీకు టీ తాగే అలవాటు ఉంటే దాన్నే తాగొచ్చు. సో ఇటువంటి హైజెనిక్ ప్రొడక్ట్స్ మన దగ్గర పెట్టుకొని వీటిని మనం వాడుకుంటూ మనం ఆరోగ్యంగా ఉంటూ, సో అట్లా మనకి అటామీ షాపింగ్ మాల్లో ఆల్మోస్ట్ ఒక 84 ప్రొడక్ట్స్ వరకు ఉన్నాయి. సో వీటిని మనం వాడుకుంటూ మనం ఆరోగ్యంగా ఉంటూ, సో దీని ద్వారానే మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ద అటామీ బిజినెస్ ఆపర్చునిటీ. సో ఫ్యామిలీ హెల్త్ కోసం మనం ఏ విధంగా ఎంత కష్టపడతా ఉన్నాం. ఇప్పుడు పిల్లలకి ఎవరికైనా బాగలేకపోతే ఎంత సఫర్ అవుతామండి. డబ్బులు ఖర్చు పెట్టాలి, మనం మళ్ళీ సెలవు పెట్టి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక వాడు బాధ, మనకి బాధ. సో వీటన్నిటి బదులు మన సప్లిమెంట్స్ని ఇట్లా హైజీనిక్గా ఉన్నటువంటి పేస్ట్ బ్రష్ దగ్గర నుంచి ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మార్చుకొని వీటిని వాడుకుంటూ నచ్చితే నలుగురికి చెప్తూ అదే వ్యాపారం. సో రైట్ వేలో చెప్పగలిగితే బిజినెస్ వర్కౌట్ అవుతుంది. 1 మినిట్ చాలు ఒక మనిషిని మన ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. 1 మినిట్ చాలు. ఇప్పుడు నేను బ్లాక్ కాఫీ గురించి ఆల్మోస్ట్ 7-8 పాయింట్స్ చెప్పాను. 1 మినిట్ చాలు. దానివల్ల ఉపయోగం ఏంటంటే 1 మినిట్లో ఆ పాయింట్స్ చెప్పేయచ్చు. స్పిరులినా గురించి బాడీకి కావాల్సిన ప్రోటీన్ వస్తుంది, మల్టీవిటమిన్స్ వస్తున్నాయి, మినరల్స్ వస్తున్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్నాయి, ఫైబర్ వస్తుంది. 100% ప్యూర్ స్పిరులినా. దీన్ని చెన్నై బేస్డ్ మురుగప్ప గ్రూప్ వాళ్ళు పండిస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మ్స్లో దాన్ని పండించేసి బ్యాక్వో ఫార్మా వాళ్ళు దీన్ని తయారు చేసి మనకి ఇస్తా ఉన్నారు. వాటి గురించి మీరు చూడండి. మురుగప్ప గ్రూప్ ఏంటి, వాళ్ళ బిజినెస్ ఏంటి, ఎటువంటి క్లయింట్స్ వాళ్ళకు ఉన్నారు, బ్యాక్వో ఫార్మా ఏంటి, వాళ్ళ బిజినెస్ ఏంటి, ఎటువంటి క్లయింట్స్ వాళ్ళకున్నారు. వీఆర్ ద బెస్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్ని తయారు చేసి మనకి ఇస్తా ఉన్నారు. మేడ్ ఇన్ ఇండియా. ఇక్కడ తయారు చేసి అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో నాకు స్వదేశీ ప్రోడక్ట్ కావాలని కొంతమంది అడుగుతూ ఉంటారు. వీ కెన్ సజెస్ట్ స్పిరులినా అండ్ శిలాజిత్. సో ఇండియాలోనే తయారవుతా ఉంది. వాటి అవసరము కూడా ఇప్పుడు ఉంది. సో ఇట్లా వీటితోటి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ అండి. సో నా తపన ఏంటనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత డబ్బున్నా మనం కొనలేనిది ఆరోగ్యం మాత్రమే. అటువంటి ఆరోగ్యాన్ని సింపుల్గా మనం తెచ్చుకోవటానికి, మెయింటైన్ చేయటానికి, నలుగురికి పంచడానికి మనకున్న అవకాశమే అటామీ అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్. సో అది కూడా అఫోర్డబుల్ ప్రైస్లో. నేనైతే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అఫోర్డ్ చేయగలిగినటువంటి ప్రైసే అని చెప్తా. ఎందుకంటే మార్కెట్లో దొరికేటువంటి టూత్పేస్ట్ మీరు 200 గ్రామ్స్ తెచ్చుకొని నలుగురు వాడితే నెల రోజులు వస్తుంది అని అంటే, మన టూత్పేస్ట్ 200 గ్రామ్స్ది నలుగురు వాడితే నియర్లీ 100 డేస్ వస్తుంది. సో ఆ విధంగా మీరు ప్రైస్ ఒక్కసారిగా చూసి అవాక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్రోడక్ట్ ఎన్ని రోజులు వస్తుందనే చూడండి. టూత్ బ్రష్ 130 రూపాయలు ఉంది ఎంఆర్పి. ఎస్, బయట మార్కెట్లో 30 రూపాయలకు కూడా బ్రష్ దొరుకుతుంది. ఎన్ని రోజులు వస్తుంది? నెల రోజులకి అది పాడైపోతుంది. చేంజ్ చేయమని డాక్టర్ కూడా క్లియర్గా చెప్తా ఉన్నాడు. మన బ్రష్ more than 6 months మీరు వాడుకోవచ్చు. ఎంత సేవ్ అవుతుంది, ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ మీరు వాడగలుగుతున్నారు. సో ఆ విధంగా ఆటోమేటిక్గా హైజీనిక్గా మీరు కూడా తయారవుతారు. ఎప్పుడైతే మీలో ఆ మార్పు కనపడుతుందో ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. సో ప్రోడక్ట్ వాడండి, ఆరోగ్యంగా ఉండండి, నలుగురితోటి పంచుకొని లగ్జరీ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి డబ్బుని అటామీ ద్వారా సంపాదించుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో దీనికి సంబంధించి మీరు ఏదైనా పాయింట్స్ యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయొచ్చండి. ఇది రికార్డ్ అవుతా ఉంది. సో కంటిన్యూషన్ పెడతాము. మీరు కూడా రెస్పాండ్ అయితే బాగుంటుంది ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్.
ఎస్ సార్, ఉదయ్ భాస్కర్ గారు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మన అటామీ ప్రొడక్ట్స్కి సంబంధించి అప్పుడప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాను సార్. ఇప్పుడు షాంపూ వాడేటప్పుడు మనం అంటే ఒక వీడియోలో ఏం చెప్పారంటే డైరెక్ట్గా అనేది హెయిర్ మీద అప్లై చేయకుండా మనం ఫస్ట్ చేతిలోకి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని నొరగొచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలి అన్నట్టు చూపించారు సార్. అంటే డైరెక్ట్గా ఏమన్నా అప్లై చేస్తే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఏంటి? ఏం లేదు సార్, ఇప్పుడు ఆ, మీరు అట్లా కూడా వాడొచ్చు. ఎందుకు అట్లా చూపించారనంటే మన షాంపూలో నొరగ తక్కువ వస్తుంది. ఇందాక చెప్పాను నేను, నొరగ ఎక్కువ వస్తే మంచి ప్రోడక్ట్ అనుకుంటారు మార్కెట్లో అని. అందరూ ఓకే. ఫీలింగ్ అది. మనదేంటంటే నొరగ తక్కువ వస్తుంది. ఎంత నొరగ వస్తుంది అంటే హెయిర్ క్లీన్ అవ్వటానికి ఎంత అయితే నొరగ అవసరమో అంతే వస్తుంది. ఒక్కొక్కసారి నేను కూడా అంటే ఈ షాంపూ అయిపోతున్నటువంటి టైంలో ఆ, తలకి నీళ్లు పోసుకున్న తర్వాత అవి కారిపోతూ ఉంటాయి కదా. అవును సార్. అయిపోతున్నటువంటి టైంలో నేను షాంపూ ఇది అయిపోతున్నటువంటి టైంలో సరిగా రాదు. దాన్ని బాటిల్ ఓపెన్ చేసి వెనక్కి తిప్పుకొని చేతులు తీసుకునే లోపు ఆల్మోస్ట్ తలకు ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా కారిపోతాయి. అప్పుడు ఓకే. షాంపూ వేసుకుంటే నురగ అసలు రాదు. అప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ కొంచెం ఒక 4-5 చుక్కలు లేదా ఒక చేతితోటి ఇంకో చేతితోటి వాటర్ తీసుకొని యాడ్ చేస్తా. యాడ్ చేసినప్పుడు మళ్ళీ నురగ వస్తుంది. సో అట్లాగా మీరు ఇమ్మీడియట్గా అంటే తలకి నీళ్లు పోసుకొని వెంటనే కొంచెం లిటిల్ బిట్ 1 ml ఆర్ 2 ml షాంపూ తీసుకొని పెట్టినా మీకు సరిపోతుంది. మీరు అలా కూడా వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఓకే. డైరెక్ట్గా వాడటం వల్ల దీనివల్ల ఏదైనా ఎఫెక్ట్ అవుతా అంటే ఏ ఎఫెక్ట్ కాదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఎస్ ఫ్రెండ్స్, ఇంకెవరన్నా మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు, ఆర్ ఈ రోజు టాపిక్ గురించి మీరు ఏదైనా యాడ్ చేసేది ఉన్నా యాడ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు వాసు పమడి అని ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీం మెంబర్స్ తోటి వీడియోస్ని షేర్ చేసుకోండి. ఎవరికైతే మీరు వీటి గురించి తెలియచేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసుకొని మీరు చెప్పలేకపోయినా కానీ వాళ్ళకి వీటి గురించి అర్థమయ్యేటట్లుగా తెలియజేయచ్చు. దాని ద్వారా మీకే బిజినెస్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.